హలో అందరికీ. ఈరోజు మన వీడియో అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇమిగ్రేషన్‌లో ఎలా ఉంటది యూకేలో, అలాగే మన ఇండియాలో ఎలా జరిగిద్దని. సో, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి తప్పకుండా. ఇంకా స్టార్ట్ చేద్దాం. సో, మీరైతే ఎయిర్‌పోర్ట్‌లోకి ఎంటర్ అయ్యాక ఫ్యామిలీతో అందరితో మాట్లాడేశాక లోనకెళ్ళాక మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయితదనమాట. అక్కడైతే మీ పాస్‌పోర్ట్, బోర్డింగ్ పాస్, అలాగే మీ కోర్స్ డ్యూరేషన్ అండ్ మీ కోర్స్ ఏంటని చెప్పేసి 2-3 క్వెషన్స్ అడుగుతారు. క్యూ ఉంటేనేమో కొంచెం ఎక్కువ లేట్ అవుతది. లేకోకుంటే తొందరగా అయిపోతది. దాని తర్వాత మీ క్యాబిన్ బ్యాగ్‌ననేది చెక్ చేస్తారు. తర్వాత మీరు లోనకెళ్ళిపోతారు. అక్కడ మీకు టైం ఉంటే వెయిట్ చేస్తారు. లేదంటే ఫ్లైట్ ఎక్కేస్తారనమాట. వన్స్ మీరు ఫ్లైట్ ఎక్కాక మోస్ట్‌లీ అయితే ఎడిన్‌బరాకి, పర్టిక్యులర్‌లీ యూకేలో ఎడిన్‌బరాకి అయితే డైరెక్ట్ ఫ్లైట్స్ ఉండవు. సో, మీరు ఇండియాలో గానీ, లేకుంటే యూఏఈలో గానీ ఎక్కడో ఒక దగ్గర దిగుతారు. దిగినాకైతే ఎక్కువ అవర్స్ టైం ఉంటే మాత్రం 10 అవర్స్ అలా ఉంటే మాత్రం మధ్యలో మీకు లాంజ్ ఉంటది. సో, లాంజ్ బుక్ చేసుకోవచ్చనమాట. అది కూడా మీరు టికెట్ బుక్ చేసేటప్పుడే చేసుకోవాలి. ఇక్కడైతే మీరు దిగినాకైతే ఒకవేళ బయటికి పోవాలి అని అనుకుంటే మీకు ట్రాన్సిట్ వీసా అయితే కావాలి. లేకుంటే మీరు ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండాలనమాట. సో, లాంజ్‌లో అయితే మాత్రం ఫుడ్, కాఫీ ఇవన్నీ అయితే ఉంటాయి. ఒకవేళ తక్కువ సేపే ఉంటే మాత్రం మీకు కూర్చోవడానికి అలాగే ఇవన్నీ చైర్స్ కూడా ఉంటాయన్నమాట. కంఫర్టబుల్‌గానే ఉంటాయి. అది ఎక్కడైనా సరే ఎయిర్‌పోర్ట్‌లో. ఇంకా అక్కడ తినడానికి ఫుడ్ తినేసేయొచ్చు. నేనైతే మాత్రం బిర్యానీ ట్రై చేశా మధ్యలో దిగినప్పుడు. మన దగ్గర ఉన్నంత మంచిగా అయితే లేదు. బట్ ఓకే, అలా ఉందన్నమాట. ఆ తర్వాత అయితే మీ నెక్స్ట్ ఫ్లైట్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటారు. వన్స్ ఆ ఫ్లైట్ వచ్చాక ఆ టైంకి మీరు బోర్డింగ్ పాస్ తీసుకొని వెళ్ళి సెక్యూరిటీ చెక్ చేస్తారు మీ క్యాబిన్ బ్యాగ్ని. అది అయిపోయాక ఇంకా మీరు ఫ్లైట్ ఎక్కేస్తారు. దాని తర్వాత ఆ ఫ్లైట్ ఎక్కాక మీరైతే మాత్రం ఎడిన్‌బరాలో, అదే యూకేలో మీరు ఎక్కడ అనుకుంటారో అక్కడ దిగుతారనమాట. సో, దిగినాకైతే మాత్రం ఎలా ఉంటదంటే దిగినం అనే హ్యాపీనెస్ ఉంటుంది. అంటే ఫస్ట్ అయితే మనం యూకేలో దిగాం అనేది అనిపిస్తుంది. కానీ దానికంటే ముందైతే మాత్రం మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఉంటదన్నమాట. సో, ఇండియాలో ఉన్నప్పుడైతే చాలా వీడియోస్ చూస్తుంటాం అనమాట. ఇమిగ్రేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో రిటర్న్ పంపించారు స్టూడెంట్స్ అని కూడా. సో, అవన్నీ మన మైండ్‌లో ఉంటాయి. కానీ వన్స్ మీరు దిగాకైతే మాత్రం ఇంకా క్యూ ఉంటుంది ఇమిగ్రేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు. సో, నా అప్పుడైతే క్యూ ఉంది. పొద్దున్నే ఫస్ట్ ఫ్లైట్ అనమాట అది. మన అన్ని కరెక్ట్ ఉన్నా మనకు కొంచెం అలా అనిపిస్తూ ఉంటుంది, నర్వస్ అయిపోతుంటాం. సో, డాక్యుమెంట్స్ అన్ని ఒక ఫైల్ లాగా ఉంటే బెటర్ అనమాట. అందులో క్యాష్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అలాగే మీ పాస్పోర్ట్, బోర్డింగ్ పాస్, ఇంకా మీకు ఏవైతే లెటర్స్ మీరు చేశారో వీసా, ఇవన్నీ కూడా మీ డాక్యుమెంట్స్ అన్ని ఉంచుకోవాలి. యూనివర్సిటీకి సంబంధించినవన్నీ కూడా. సో, వాళ్ళు అడిగినప్పుడు వెంటనే తీసిచ్చేలాగా ఉండాలి. వన్స్ తీసిచ్చేసాక వాళ్ళు చూసేసుకుంటారు. అండ్ మిమ్మల్ని అయితే ఎక్కువగా క్వశ్చన్స్ అయితే ఎడిన్‌బరాలో అయితే అడగకపోవచ్చు. నా అప్పుడైతే మాత్రం సేమ్ ఇండియాలో ఎలా అయితే అడిగారో కోర్సు అలాగే డ్యూరేషన్ సేమ్ అవే క్వశ్చన్ అడిగారు. వెంటనే అయిపోయింది అనమాట. సో, వన్స్ ఇమిగ్రేషన్ అయిపోయాక మీ బ్యాగ్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి మీరు. ఇక్కడ ఎయిర్‌పోర్ట్ లోనే వైఫై ఉంటది అనమాట. సో, ఆ ఫ్రీ వైఫైని కనెక్ట్ చేసుకొని ఫ్యామిలీతో మాట్లాడేసుకోవచ్చు. ఆల్రెడీ రీచ్ అయిపోయామని. ఆ తర్వాత చేయాల్సింది ఏంటంటే ఆ బ్యాగ్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఊబర్ ని ఇన్స్టాల్ చేసుకుంటే బెటర్ అనమాట ఫోన్ లో. ఆ తర్వాత మీ 4X కార్డు ఉంటది కదా, దాంతో పే చేయాలి మీరు ఇక్కడ మనీని. అది కూడా మీరు దిగాక ఆ డ్రైవర్ కి మీరు పే చేస్తారనమాట. సో, ఒకవేళ మీ ఫోన్ లో ఊబర్ లాంటివి ఇన్స్టాల్ కాకుంటే ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాకుంటే మాత్రం ఎయిర్పోర్ట్ కి పక్కనే ఇటు లెఫ్ట్ సైడ్ లో కానీ ఇక్కడ సరౌండింగ్స్ లో అయితే మనకి డైరెక్ట్ గా వెళ్తే బుక్ చేస్తారు వాళ్ళే స్క్రీన్ లో అనమాట. సో, ఆ తర్వాత మీరు దిగాక మీ కార్డుతో పే చేసేయచ్చు. సో, ఇంకా మీరైతే హోమ్ కి రీచ్ అయిపోతారు. రీచ్ అయిపోయాక ఇంకా మీరు ఎడిన్‌బరాని చూసేస్తారనమాట. హౌసెస్ ఇవన్నీ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. మీకైతే మాత్రం ఇంకా ఇక్కడే స్టార్ట్ అవుతుంది. మీ బ్రెయిన్ కి ఎక్కువగా పని చెప్పాల్సింది స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ సొసైటీలో బ్రతకడం, అలాగే మీ తెలివిని చూపించడం, మీ చదువుల్లో అన్నిట్లో కూడా. సో, అందరికీ అయితే ఆల్ ది బెస్ట్ వచ్చే వాళ్ళకి. సో, ఇంకా లాస్ట్ లో అయితే మాత్రం ఒకటి చెప్పాలి. ఈ వీడియో మీరు ఇక్కడ వరకు చూసారంటే మీకు ఇది యూస్ఫుల్ అయిందనే అనుకుంటున్నా. తప్పకుండా లైక్ చేయడం మర్చిపోమాకండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కమెంట్ విషయానికి వస్తే మీకు నచ్చితే కమెంట్ చేయండి, అవసరం ఉన్నా కమెంట్ చేయండి. అది ఇంకొకళ్ళకి యూస్ఫుల్ అవుతుంది నేను రిప్లై ఇస్తే. సో, అంతే మరి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా బాయ్.